పరిచర్య పక్షాన నీవు నాకు ఇచ్చిన సంగమ పక్షాన నీవు నిలబడి పోరాడు నాయన అని దైవ సేవకులుగా దేవుని బిడ్డలుగా ప్రార్థించాలి. అటు అనుభవంలోకి రావాలి. నీవు పరిస్థితులు అనుకూలంగా లేవయ్యా, ఎదుటి ఉన్న యుద్ధం, ఎదుటి ఉన్న సవాళ్ళు, ఎదుటి ఉన్న వ్యక్తుల్ని ఎదుర్కొని యుద్ధం చేసేంత దమ్ము నాకు లేదు ప్రభువా. నా పక్షాన, నా రాజ్యము పక్షాన, నా పరిపాలన పక్షాన, నాకు ఇచ్చిన పరిచర్య పక్షాన, నాకు ఇచ్చిన సంఘము పక్షాన, నాకు ఇచ్చిన ప్రజల కుటుంబాల పక్షాన, దీన సేవకుల కుటుంబం పక్షాన, ఈ మహిమ కలిగిన పరిచర్య పక్షాన నీవు నిలబడి నీవు యుద్ధాన్ని జరిగించు నాయనా. వ్యాచమాడే వారితో వ్యాచమాడే దేవుడు ఆయన. సర్వశక్తిమంతుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి ఆయన. పరలోకమందును భూమి యందును సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, సంగమా, చిన్న చిన్న విషయాలకే చిన్న చిన్న లోపాలు మన జీవితంలో పెట్టుకొని ప్రభు కార్యం చేయలేదని, దేవుడు మేలు చేయలేదని, నేను అనుకున్నది ఒకటి ఇది జరిగింది ఒకటి అని చాలా మంది దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారు, సంఘములో చేర్చబడిన వారు, దేవుని అమూల్యమైన ఉచితమైన రక్తముతో కొనబడిన వారు, ప్రతి నెలలో దేవుని బలలో చేయి వేస్తూ ప్రభు శరీరమును రక్తమును తిరుచు తాగుతున్న వారు దేవుని నామాన్ని తక్కువ చేసి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టి కొన్ని విషయాల్లో తొలగిపోతున్నారు. అందుకే దేవుడు నీ పరిస్థితులు వచ్చినప్పుడు నీతో వ్యాజ్యమాడటానికి ఆయన నిలబడట్లే. నీ పక్షాన ఉన్న పరిస్థితులను చూసి నీవు వ్యాజ్యమాడుతున్న పరిస్థితుల్లో ఆయన నీ పక్షాన్ని నిలబడి వ్యాజ్యమాడట్లే. నీ వ్యక్తిగత జీవితాన్ని చూసి నీవు పోరాడుతున్న పరిస్థితుల్లో ఆయన నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని అనుకూలంగా లేక ఆయన నీ పక్షాన్ని నిలబడి పోరాడట్లే. నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావు, చాలా పరిస్థితులు, చాలా మాటలు, చాలా నిందలు, చాలా వ్యతిరేకతలు, చాలా ఇబ్బందులు, కుటుంబ భారము, పిల్లల భవిష్యత్తు. కానీ ఆయన నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన ఎదుట సరైనగా నువ్వు లేకపోవడం వల్ల ఆయన నీ పక్షానికి వచ్చి ఆయన యుద్ధం చేయట్లేదు. అందుకని అపజయాలు పాలవుతున్నావు, దుఃఖకరమైన పరిస్థితులకు వెళ్తున్నావు, అనారోగ్య స్థితిలో పడిపోతున్నావు. అపనిందలు నీ మీద మోపడానికి అనేకులు తయారవుతున్నారు. నీ కుటుంబాన్ని చూసి వారు లేని వారు ఎక్కువ అవుతున్నారు. నీ పిల్లల భవిష్యత్తుని ఎలాగైనా చెడగొట్టాలని కంకణం కట్టుకున్న వారు తయారవుతున్నారు. సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మదగిన వాడు. ఆయన నమ్మిన వారిని ఏనాడు కూడా ప్రభు సిగ్గుపరిచినట్లుగా, అవమానపరిచినట్లుగా, వారి ముఖములు లజ్జపడినట్లుగా ఎక్కడ రాయవలే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన నమ్మిన వారిని తల ఎత్తాడు దేవుడు. హల్లెలూయా.